హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆన్లైన్లో జాబ్స్ అంటూ ఎలా మోసం చేస్తున్నారో విత్ ప్రూఫ్ అయితే నేను మీకు చూపిస్తాను. 2 కంపెనీస్ని చూపిస్తాను, 2 మెథడ్స్ చూపిస్తాను. మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో. లాస్ట్ వరకు అయితే చూడండి. నేను వీడియోస్ అయితే లేట్గా పోస్ట్ చేయొచ్చు, కానీ కంటెంట్ ఉంటే మాత్రమే పోస్ట్ చేస్తాను. విత్ ప్రూఫ్ ఉంటే మాత్రమే నేను చెప్తాను, ఏది ఊరికే చెప్పను. సో నేను ఆల్రెడీ అప్నా యాప్ గురించి నేను ఫుల్ సర్వే చేసి ఒక వీడియో అయితే చేశాను. అది మీకు డౌట్స్ ఏమైనా ఉంటే చూడండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఇలానే వర్క్ అవుతాయి ఆల్మోస్ట్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నాకు అప్నా నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. సేల్స్ మేనేజర్ కింద మీరు సెలెక్ట్ అయ్యారు అనేసి. ఇది జరిగి చాలా రోజులైంది. మా రిలేటివ్స్కి జరిగింది ఇది. తను వచ్చి చెప్పేటప్పటికి మొత్తం ప్రాసెస్ కూడా అయిపోయింది. తనకు తెలిసేటప్పటికి కూడా మొత్తం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత తనకు తెలిసింది. నాకు చెప్పి కూడా చాలా రోజులైంది. ఇది తనకి మెసేజ్ వచ్చి మే 26, 2023 అయితే తనకి మెసేజ్ వచ్చింది. తనకు తెలిసేటప్పటికి జూన్లో తెలిసింది. మొత్తం ప్రాసెస్ అప్పటికే అయిపోయింది. సేల్స్ మేనేజర్ అని మెసేజ్ వచ్చింది. ఓకే సార్ అంది. లొకేషన్ అయితే షేర్ చేశారు. ఇంటర్వ్యూకి రమ్మని. తన టార్గెట్స్ ఉన్నాయా లేవా అనేసి కూడా క్లియర్ చేసుకుంది. నో అనేసి అయితే చెప్పారు. సేల్స్ జాబ్ కదా, తన సేఫ్టీ తనైతే చూసుకుంది. టుమారో అంటే 10 AM ఇంటర్వ్యూకి రండి అనేసి మెసేజ్ చేశారు. సో ఓకే, అంతా ప్రాసెస్ అయిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్ళింది. తను సెలెక్ట్ అయింది ఫస్ట్ టైం అంటే అప్నా యాప్ ఇన్స్టాల్ చేయడం, అప్నాలో జాబ్ సెలెక్ట్ అవ్వడం అంతా ఫస్ట్ టైం అనమాట. అంటే ఇలానే వస్తాయేమో అప్నాలోని అనేసి తను ఫీల్ అయ్యి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒకసారి ఈ చాట్ అయితే క్లియర్గా చదవండి, తెలుస్తుంది మీకే ఏం జరిగింది అనేది. సో వెళ్ళింది, ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఒక 2-3 డేస్ వస్తే మీరు సెలెక్ట్ అయిపోయినట్టే. 2-3 డేస్ మీకు వస్తే మీకే అలవాటు అయిపోతుంది. మీకు జాబ్ అయితే కన్ఫామ్గా వస్తున్నట్టే. కానీ దీనికి ఒక ఎగ్జామ్ అయితే రాయాలి. దానికి 300 పే చేయాలి. అది కూడా మేమే చేసుకుంటాం, మీరు ఎగ్జామ్ రాస్తే చాలు అన్నారంట. తనేమో ఫీల్ అయ్యి నా జాబ్ కదా, నేను పే చేయకపోతే అలా అనుకొని ఒక 100 ఆఫ్ పెట్టుకుందాం. ఒక 100 అయితే నేను ఇస్తాను, 150 అలాగ ఇస్తాను, 150 మీరు వేసుకోండి అనేసి తను చెప్పిందంట. 100 అయితే ఇచ్చింది, 200 వాళ్ళే వేసుకున్నారు. సో నో ప్రాబ్లం. సో అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అది రాసేసింది. రాసేసి పాస్ అయిపోయింది. ఐడి కార్డు కూడా వచ్చింది. ఐడి కార్డులో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అనేసి అయితే వచ్చిందంట. ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అని వచ్చిన తర్వాత తను ఏసీహెచ్కి కాంటాక్ట్ అయ్యింది. అతను ఏమన్నారు అంటే, సేల్స్ మేనేజర్ కింద నాకు జాబ్ వచ్చింది కదా, ఏజెంట్ అంటున్నారేంటి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట ఇది. సో ఏజెంట్ అంటున్నారేంటి సార్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అనేసి మెసేజ్ అదే నాకు ఐడి కార్డ్ వచ్చింది, పాస్వర్డ్ పిన్ కూడా వచ్చింది అనేసి తను కాల్ చేస్తే, ఏజెంటే మాకు కావాలమ్మా, మేము దానికోసమే అప్లై చేసాము, పోస్ట్ పెట్టాము, మాకు మేనేజర్ అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కావాలి అనేసి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారంట. సో ఎక్స్పీరియన్స్ అది కావాలంటే నాకు ఫస్ట్ చెప్పాలి కదా సార్, నాకు ఇంటర్వ్యూ ఉందన్నా సరే ఇంటర్వ్యూ చేయాలి, లేదంటే ఫస్ట్ మీకు ఏజెంట్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా మీరు కనుక్కోవాలి కదా, కనుక్కోకుండా ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు అనేసి తనైతే అడిగింది. కానీ వాళ్ళు ఇంకేం చెయ్యాలి, మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదు అనేసి తేల్చి చెప్పేశారంట. తనకైతే ఒక 800 లాస్ అయితే అయ్యింది. అంటే ఎగ్జామ్కి వెళ్ళడం, తను కట్టడం. సో డైలీ ఛార్జెస్ వచ్చేసి 100 రూపీస్ అయ్యేవంట. 7 డేస్ వెళ్ళింది. సో ఎగ్జామ్కి ఒక 100 రూపీస్ అయితే కట్టింది. సో టోటల్ 800 రూపీస్ అనమాట తనకి లాస్. అంటే 1000 దగ్గర లాస్ అయితే అయిపోయింది. జాబ్ కూడా పర్ఫెక్ట్గా రాలేదు. ఈ సేల్స్ జాబు తనకి ఇంట్రెస్ట్ లేక డ్రాప్ అయిపోయింది. ఇంకా వేరే ఈ టైంలో వేరే జాబ్ చూసుకుంటే తనకి మనీ కూడా సేవ్ అయ్యేది, వేరే జాబ్ కూడా వచ్చేది. సో అలర్ట్గా ఉండండి. ఇది ఫస్ట్ టైప్ మోసం అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీలకు కానీ సేల్స్ జాబ్స్ దేనికైనా వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకొని అన్నీ ఆలోచించుకున్న తర్వాతే మీరు వెళ్ళండి. ఎందుకంటే సేల్స్ జాబ్స్ అంటే వాళ్ళకి అవసరం కాబట్టి ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికే చూస్తారు. సో ఇక్కడ చూడండి, ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అనమాట.
ఇక్కడ కంపెనీ చూడండి. ఇందాక చెప్పింది హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నమాట. ఇందాక చెప్పింది ఇదైతే నాకు సెప్టెంబర్ 7, 2023లో వచ్చింది. ఇదైతే నాకు డైరెక్ట్గా వచ్చింది. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ అసిస్టెంట్ హెచ్ఆర్ సూపర్వైజర్ అట్ విశాఖపట్నం బ్రాంచ్ టెక్నోజెన్ కంపెనీ అనేసి నాకు వచ్చింది. టెక్నోజెన్ లిమిటెడ్ అనేసి ఆ కంపెనీ. వీళ్ళకి నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలా తెలిసాయి, ఎలా కాంటాక్ట్ అయ్యారంటే నాకు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాం కదా, ఇండీడ్, అప్నా, నిత్రా జాబ్స్ ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే జాబ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అందులో మనం రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాం కదా, ఆ రెజ్యూమ్ని తీసుకొని వీళ్ళు ఇలా ఫ్రాడ్స్ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ చూడండి, నాకు 40,000 శాలరీ అంటే ఎవరైనా ప్రొసీడ్ అవుతారు. కానీ ఇక్కడ టోటల్ ప్రాసెస్ అంతా చూడండి. నేను ఇక్కడ వాయిస్ మెసేజ్ వచ్చింది, వాయిస్ మెసేజ్ కూడా నేను మీకు వినిపిస్తాను. అండ్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే నేను కూడా మనీ పే చేయడానికి అయితే లాస్ట్ మూమెంట్ వరకు మనీ పే చేయడానికి కూడా చూశాను. లాస్ట్లో చెక్ చేస్తే అప్పుడు నాకు తెలిసిందనమాట ఇది. సో వాళ్ళు ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ కానీ ఏంటి పెట్టలేదు. ఇక్కడ డీటెయిల్స్లోకి చూసుకుంటే డీటెయిల్స్ అవి చూసుకుంటే అన్నీ గూగుల్లో తీసి అప్లై చేసిన వాటిలాగే ఉన్నాయి. అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి టెక్నోజెన్ లిమిటెడ్ అనేసి టైప్ చేశారనుకోండి, అక్కడ మీకు దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లింక్స్ కూడా మీకు అవైలబుల్ అవుతాయి. మ్యాప్స్ లింక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అవి తీసి మీకు వాట్సాప్లో అయినా లింక్ చేసుకోవచ్చు. సో అది నేనైనా చేస్తాను, నేను చేస్తానని కాదు, చెయ్యొచ్చు, ఎవరైనా చెయ్యొచ్చు అనేసి అయితే చెప్తున్నాను. సో టోటల్ ఈ మెసేజ్ అంతా ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు అంటే, ఇక్కడ మీరు వెళ్ళి అక్కడ అడిగినా సరే, ఒకవేళ మీరు కంపెనీకి వెళ్ళి అడిగిద్దాము అనేసి మీరు అనుకున్నా సరే, ఆ కంపెనీకి వెళ్తే మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. మేము ఆ మెసేజ్ పెట్టలేదు, మాది వాయిస్ కూడా కాదు, మీకు ఎవరో ఫ్రాడ్ చేశారు అనేసి చెప్తారు. మీకు ఎలా చేశారు, ఎవరు చేశారు అనేసి మీకు పేరు ఒకటే చెప్తారు వాళ్ళు, పేరు ఒకటే, మీకు ఫోటో కానీ ఏదీ లేదు. ఒకవేళ మీరు ఈ నెంబర్ అనేసి వెళ్తే ఆ నెంబర్ గల వాళ్ళు మా ఆఫీస్లో ఎవరు లేరు, జాబ్ చేయట్లేదు అనేసి మీకు క్లియర్గా అయితే చెప్తారు. ఏంటి అంటే ఇక్కడ 1000 రూపీస్ అయితే నన్ను పే చేయమన్నారు. అది కూడా ఇమీడియట్గా, అంటే ఈరోజు మార్నింగ్ మెసేజ్ వచ్చింది అంటే ఈవినింగ్ 5 కల్లా మీకు మనీ అయితే పే చేసేయాలి, 1000 రూపీస్. మాది హెడ్ ఆఫీస్ అయితే ఇక్కడ లేదు, మీకు నియర్ అయితే రుషికొండలో నాకు నియర్ అయితే ఈ కంపెనీ ఉంది, కానీ హెడ్ ఆఫీస్ కాదు అది. మీకు హెడ్ ఆఫీస్ కావాలంటే చెన్నై ఆర్ బెంగళూరులో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతానన్నా మీ ఇష్టమే. లేదు ఇక్కడే అవుతామంటే ఆన్లైన్లో ఇంటర్వ్యూ కావాలి అనుకుంటే మీరు 1000 రూపీస్ అయితే పే చేయాలి అనేసి చాలా ప్రొఫెషనల్గా అయితే మాట్లాడారు. ఒక్కసారి వినండి. Good morning to one and all. This is Sandeep. I am HR Manager and Administrative Officer of Technogen of Visakhapatnam branch, and moreover very much sorry for again pinging this audio clip and taking your most valuable time. Please, it's my humble request to please go through this audio clip completely. ఇక్కడ నేను అప్నాది కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ది కానీ తప్పు అని నేను అనట్లేదు. ఇది ఎవరిది తప్పు? కంపెనీస్ది తప్పు. కంపెనీస్ మన క్యూరియాసిటీ, మన జాబ్ అవసరాన్ని బట్టి వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. సో అది దానికి మనం ముందుకు వెళ్ళిపోయామంటే మనదే తప్పు అవుతుంది. వాళ్ళదే. ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎలాగైనా చేస్తారు. మనం మోసపోకుండా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.